నమస్తే బల్గం టీవీ మార్నింగ్ న్యూస్కి స్వాగతం. నేను మీ శ్రవంతి. ముందుగా మన రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తలు ఒకసారి చూద్దాము. ముఖ్యంగా వర్షాకాలం, ఇప్పుడు వచ్చేది వర్షాకాలము. ఇప్పుడిప్పుడే చాలా విపరీతంగా కూడా వర్షాలు పడుతున్నాయి. కానీ మన రాజన్న సిరిసిల్లలో చూస్తే ప్రతి గల్లీలో మ్యాన్ హోల్స్ తెరుచుకున్నాయి. మార్నింగ్ టైంలో వెళ్ళే వాహనదారులైనా అలాగే చిన్నపిల్లలైనా కూడా అంటే అక్కడ ఉన్నటువంటి మ్యాన్ హోల్ తెరుచుకోవడంతో ప్రమాదాలకి గురవుతున్నారు. సో ఒకసారి మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎక్కడెక్కడ మ్యాన్ హోల్స్ ఉన్నాయనేది ఒకసారి చూద్దాము. తెరుచుకున్న ప్రమాదం ఒకసారి చూసుకుంటే శాంతినగర్లో పగిలిన మ్యాన్ హోల్స్ పై కప్పు ఒకసారి ఏ విధంగా ఉందో చూడురి. సో చూడకుండా మాత్రం వెళ్తే మాత్రం ఇక మన ప్రాణాలు మాత్రం గాల్లో కలిసిపోయినట్టు అని చెప్పొచ్చు. అలాగే ఆటో నగర్లో ఫుట్పాత్ పై ఓపెన్ మ్యాన్ హోల్. ఆటో నగర్లో ఫుట్పాత్ పైనే. సో వర్షం పడుతుందంటే మనం ఫుట్పాత్ పైన వెళ్తూ ఉంటే కూడా మనం చూడకుండా అందులో పడిపోయే ప్రమాదం కూడా ఉంది. అలాగే వెంకటేశ్వర గుడి నుంచి రెడ్డి వీధికి వెళ్ళే మలుపు వద్ద, వెంకటేశ్వర గుడి నుంచి రెడ్డి వీధికి వెళ్ళే మలుపు వద్ద కూడా మ్యాన్ హోల్ తెరుచుకుంది. సో ఇక్కడ ఉన్నటువంటి అంటే వర్షం ఇక్కడ నుంచి అంటే వరద వచ్చినా కూడా ఎవరైనా చూడకుండా ఇటు నుంచి వెళ్తే మాత్రం ఇలా పడిపోయే అవకాశం కూడా ఉంది. అంటే ప్రజల ప్రాణాలు అంటే మున్సిపల్ అధికారులకి అలాగే సర్పంచులకు కూడా అంత నిర్లక్ష్యమా? సో అసలు ఎవరు కూడా పట్టించుకోవడం లేదని చెప్పేసి కూడా ప్రజలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఇల్లంతకుంట మార్కెట్లో ప్రమాదకరమైన మ్యాన్ హోల్. ఇది ఇల్లంతకుంట ఒకసారి చూడండి ఎంత పెద్దగా ఉంది మ్యాన్ హోల్. అసలు దీన్ని పూడ్చి అంటే పెట్టడం లేదంటే దాని మీద క్యాప్ కూడా పెట్టడం లేదు. అంటే నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారని చెప్పొచ్చు. మరి ఏం చేస్తున్నారు అధికారులు కూడా తెలియడం లేదు. సో ప్రజల ప్రాణాలు అంటేనే అధికారుల లెక్క లేనితనంగా మారింది. తెరుచుకున్న మ్యాన్ హోల్స్ ప్రమాదకరంగా ఉన్నా వాటిని మూసివేయాలన్న ఆలోచన చేయడం లేదు. జనవాసాల నడి రోడ్డుపైన తెరుచుకున్న మ్యాన్ హోల్స్ ఉన్నా వాటిని పట్టించుకోవడం లేదు. సిరిసిల్ల వెమ్లవాడ మున్సిపాలిటీలో ఎక్కడ పడితే అక్కడ మ్యాన్ హోల్స్ కనిపిస్తున్నాయి. వర్షాకాలం మొదలైంది. ఇప్పుడిప్పుడే వర్షాలు కూడా జోరుగా కురుస్తున్నాయి. చిన్నపాటి వర్షానికి 2 మున్సిపాలిటీల్లోనూ అంతర్గత కాలనీలను వరద ముంచెత్తే పరిస్థితులు ఉన్నాయి. ఈ క్రమంలో మ్యాన్ హోల్స్ కనిపించక పాదచారులు వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే దుస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికైనా మున్సిపాలిటీ అలాగే మున్సిపల్ పంచాయతీ అధికారులు స్పందించి మ్యాన్ హోల్స్ను కొంచెం క్లోజ్ చేయాలని చెప్పేసి ప్రజలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో ఒక్కసారి ఈ చిత్రం చూసి కూడా మున్సిపాలిటీ అధికారులు అలాగే పంచాయతీ అధికారులు కూడా స్పందించి ఈ మ్యాన్ హోల్స్ని క్లోజ్ చేస్తే కొంచెం బాగుంటుంది. ఎందుకంటే ప్రజల ప్రాణాలతో మీరు ఆటలాడుతున్నారని చెప్పేసి దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. అలాగే మరొక వార్త చూద్దాము. కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయాలని చెప్పేసి కేటీఆర్ గారు మాట్లాడారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోలీస్ కానిస్టేబుల్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని కోరుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. పోలీసు ఉద్యోగాల కోసం పోటీ పడుతున్న యువతతో అధిక శాతం పేద మధ్యతరగతి గ్రామీణ కుటుంబాలకు చెందిన వారేనని వారి ఆశయాలను వమ్ము చేయవద్దని కోరారు. శనివారం విడుదల చేసిన లేఖలో తెలంగాణ ఉద్యమ నినాదమైన నీళ్లు నిధులు నియామకాలు స్ఫూర్తికి అనుగుణంగా ప్రభుత్వం వ్యవహరించాలని కేటీఆర్ సూచించారు. నియామకాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం యువతకు తీవ్ర అన్యాయం చేస్తుందని చెప్పేసి ఆరోపించారు. ముఖ్యంగా యువతకి ప్రతి చోట్ల యువత వెనుకబడిపోతుంది, వాళ్ళని కొంచెం ముందంజలో ఉంచాలని చెప్పేసి కూడా కేటీఆర్ గారు మాట్లాడారు. అలాగే రాష్ట్రంలో 17,000 పోలీసు పోస్టులకు ఖాళీగా ఉన్నాయని ప్రభుత్వమే అంగీకరించినప్పటికీ ఇప్పటి వరకు వాటి భర్తీపై ఎలాంటి చర్యలు చేపట్టలేదని విమర్శించారు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి మంత్రులు వేలాది పోలీసు ఉద్యోగుల భర్తీ చేస్తామని పలుమార్లు హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ప్రత్యేక హామీ ఇవ్వకుండానే 47,000 పోలీసు ఉద్యోగాలను భర్తీ చేశామని మొత్తం 2.32 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు జారీ చేసి 1.60 లక్షలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసినట్లు కేటీఆర్ పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు యువతకు డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం పలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయకుండా మోసం చేసిందని ఆరోపించారు. ఏడాదిలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించినప్పటికీ 2.5 ఏళ్ల పాలనలో 17,000 ఉద్యోగాలను భర్తీ చేసిందని విమర్శించారు. రాష్ట్ర యువత కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉందని పేర్కొన్న కేటీఆర్ ఎన్నికల హామీలను వెంటనే అమలు చేసి ఖాళీగా ఉన్న పోలీస్ కానిస్టేబుల్ పోస్టులను భర్తీ ప్రక్రియను ప్రారంభించాలని ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు. ఎన్నికల టైంలో అంటే యువతకి 17,000 ఉద్యోగులు భర్తీ చేస్తుందని చెప్పి ఎన్నికలు వచ్చిన తర్వాత గెలిచిన తర్వాత కూడా ఎవరు కూడా పట్టించుకోవడం లేదని చెప్పేసి అయితే కేటీఆర్ గారు తెలియజేశారు. సో ఇప్పటికైనా కొంచెం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించి యువత కోసం 12,000 ఉద్యోగాలను భర్తీ చేసిందని విమర్శించారు. రాష్ట్ర యువత కోసం కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉందని కూడా కేటీఆర్ గారు విమర్శించారు.